దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా, ప్రేమించడం లెక్క. ప్రేమించడం, ఆ ప్రేమతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ మనిషి కోసం మనం సర్దుకుందాం, ఏమైంది అని భర్త అనుకోవాలి, భార్య అనుకోవాలి. అప్పుడు ఒకరికొకరు సర్దుకోవడంలో పోటీ పడతారు, దెబ్బలాడుకోవడంలో కాదు పోటీ పడేది. అయ్యో మీకు పని ఉంది కదా, మీరు ముందు అన్నం తినేసి వెళ్ళండి, తర్వాత నువ్వు కూడా నాతో పాటు తినవయ్యా అని భర్త అనాలి. తినమన్నారు కదా అని తినేసి వెళ్ళిపోకూడదు. అలాగే వెళ్ళిపోతారు, పట్టించుకోరంటారు వెనకాల. ఈ మాట మన దగ్గర ఉండదు, పని మనిషి దగ్గర ఉంటుంది డైలాగ్. మా ఆయన అంతేనమాట, అంతే, ఇద్దరు దొందే. వాళ్ళు తినమంటారు, మీకు నువ్వు కూడా తినేసే నాతో పాటు, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, ఎందుకు తినేసాడు సంతోషిస్తారు. మా ఆయన ఏమిటో నన్ను తినమనకుండా తను తినరు. అసలు ఎంత ప్రేమో, ఈ ఒక్క ఎంత ప్రేమో అన్న మాట భార్య మనస్సులో ఉంటే సమస్త లోకాలు వాళ్ళవే అన్నట్టుగా భావిస్తారు. వారు కోరుకునేది ప్రేమ. ఒక మాట వాడు సంతోషించే మాట మాట్లాడచ్చు కదా, అక్కడ తగదా దేనికి. అందుకే శివుడు ఎప్పుడూ శాసించలేదు, ఆవిడే శాసించలేదు.